హే గైస్, ఇక్కడ కనిపించేవన్నీ కూడా మా మావయ్య వాళ్ళ ఇంట్లో టెర్రస్ మీద ఉన్న మొక్కలు అనమాట. టెర్రస్ ఖాళీగా ఉందని చెప్పేసి మా అత్త టెర్రస్ గార్డెన్ కింద అయితే అరేంజ్ చేశారు. రకరకాల ఫ్రూట్స్, ఫ్లవర్స్, అలాగే వెజిటబుల్స్ మొక్కలన్నీ కూడా ఉన్నాయి. ప్లాస్టిక్ టబ్స్లో రెడ్ సాయిల్, కోకోపిట్, దాంతోపాటు వెర్మి కంపోస్ట్ అయితే వేసి ప్లాంట్స్ అయితే పాట్ చేశారనమాట. ఏమైందో తెలీదు, మరి ప్లాంట్స్ అన్నిటికీ రెగ్యులర్గా వాటరింగ్ చేస్తారు కానీ ఒక నిమ్మకాయ మొక్క మాత్రం ఎండిపోయింది అనమాట. దానికి మంచిగా పెద్ద పెద్ద కాయలు అయితే ఉన్నాయి. అక్కడ పైన ఉన్న ప్లాంట్స్ అయితే జాస్మిన్, అలోవెరా, హైబిస్కస్, నీము, రోజ్, మ్యాంగో, లెమన్, గ్రీన్ చిల్లీ, బ్రింజల్, కరివేపాకు, తులసి. అవి కాకుండా కొన్ని అవుట్డోర్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి. కింద కొన్ని ఇండోర్ ప్లాంట్స్ తో పాటు డ్రమ్ లో సపోటా ప్లాంట్ ఉంది. అలా మొత్తం ఇల్లంతా పచ్చదనంతో నింపేశారు. ఇంటి బయట గేట్ ముందర కూడా కాస్త ప్లేస్ ఉందన్నమాట. అక్కడైతే ఒక బొబ్బాస్కాయ చెట్టు, ఒక జాంకాయ చెట్టు ఉన్నాయి. వాటికి రెగ్యులర్ గా కాయలు కాస్తూనే ఉంటాయి అనమాట. జామ చెట్టుకి అయితే మేము అక్కడ ఒక 10 days ఉన్నామన్నమాట. డైలీ 4-5 కాయలన్నా కాసేవి. అది కూడా నార్మల్ వైట్ జాంకాయ కాదు, పింక్ జాంకాయ అనమాట. టేస్ట్ అయితే చాలా స్వీట్ గా ఉండేది. బొబ్బాస్ చెట్టు అయితే వారానికి అట్లీస్ట్ 1 లేదా 2 కాయలు అయితే పండేవి. ప్లాంట్స్ కి వాటరింగ్ లేదంటే కనుక డైలీ వెట్ వేస్ట్ వస్తుంది కదా, వెజిటబుల్ పీల్స్ అవి వేస్తారంతే. ఇంకా వేరే పెస్టిసైడ్స్ అవి కూడా ఏది వాడరు. నార్మల్ గా అయితే ఫ్రూట్స్ లో అన్ని విటమిన్స్, మినరల్స్ అవి ఉంటాయి. ప్లస్ అలాగే ఫ్రూట్స్ చాలా హెల్దీ, తింటే ఆరోగ్యంగా ఉండొచ్చు అని చెప్తారు. కానీ ఈ రోజుల్లో బయట పండించేవన్నీ పెస్టిసైడ్స్ తో పాటు ఫ్రూట్స్ పండడం కోసం అని చెప్పేసి స్ప్రే అయితే చేస్తారు, కెమికల్స్. అలా కాకుండా మనం ఇంట్లో ఇలా పండించుకుని తింటే కనుక ఆ ఫీల్కి ఫీల్, టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్, 3 కాపాడుకోవచ్చు. ఇంకా అలాగే మొక్కలన్నింటిలోనూ గడ్డి బాగా పెరిగిపోయిందని చెప్పేసి నేను, మా అక్క, మా అత్త ముగ్గురం కలిసి గడ్డి అయితే పీకామన్నమాట. చిన్నగా పీకుతుంటే ఏమో పైకి కట్ అయిపోతున్నాయి, గట్టిగా పీకుతుంటే కింద నుంచి వచ్చేస్తుంది. మొత్తానికి ఎలాగో అలా పీకేసాము. దట్స్ ఇట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.